సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శి పద్మన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనార్థం విచ్చేసిన ముఖ్యమంత్రి కార్యదర్శికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వామివారి చిత్రపటాన్ని ముఖ్య కార్యదర్శికి అందజేశారు. కాణిపాకం దేవస్థానంకు చేరుకున్న ముఖ్యమంత్రి కార్యదర్శికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ జె విద్యాధరి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఐరాల తహసీల్దార్ మహేష్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. सर ओके జిల్లాలో పకడ్బందీగా ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాతో మాట్లాడుతూ తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో ప్రస్తుతం 88,530 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, ఇందులో 9,382 మెట్రిక్ టన్నుల ఇసుక బిఎన్ఆర్పేట పాలారు స్టాక్ యార్డ్ నందు, 79,148 మెట్రిక్ టన్నులు దిగువ మాసపల్లి స్టాక్ యార్డ్ నందు కలదని తెలిపారు. ఇసుక ఉచితమని, ఇందుకు సంబంధించి జిల్లాలో రవాణా శాఖ, మైన్స్, సంబంధిత శాఖ అధికారులతో ఏర్పాటైన కమిటీ స్థిరమైన రవాణా ఛార్జీలతో కలిసి ఇసుకను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 92,000 మెట్రిక్ టన్నులు ఇసుక అమ్మకం జరిగిందని, ఇసుక అక్రమ రవాణా కట్టడికి పూర్తి చేయాలని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సీనరీస్ చార్జెస్, జిఎస్టీ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు. ఈవెన్ మన జిల్లాలో కూడా ఈ 200 ముందు 1,82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు వరకు 1,00,000 మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాను. ఇది కూడా 155 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మాము. సో 750 ప్రకారమే అమ్మాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. లైక్ ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము. అండ్ ఒక ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 3,000 వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయగలిగాం. సో
లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది. ap.sand.gov.in అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు 1200 నుంచి 1400 మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే 1200 మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ 8000 మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 95% శాండ్స్ ఇవ్వగలిగాము, చర్యలు తీసుకుంటాము. ఇది కూడా మీకు థర్డ్ పాయింట్ కూడా ఈ సభ నుంచి మీకు చెప్తున్నాను. మానసిక ఒత్తిడిలను తట్టుకునే విషయమై ఈ నెల 9-10 తేదీలలో అపోలో యూనివర్సిటీలో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు అపోలో మెడికల్ కాలేజ్ రిజిస్ట్రార్ పోతరాజు తెలిపారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల వారు చేసే ప్రాంతాల్లో మానసిక ఒత్తిడి వాటిని ఎలా అధిగమించాలనే విషయంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో 71 మంది అంతర్జాతీయ మానసిక ఒత్తిడి నిపుణులు పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. అలాగే నేపాల్, కెనడా, స్వీడన్ వంటి దేశాల నుంచి నిపుణులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని పోతరాజు పేర్కొన్నారు. నా పేరు పోతరాజు, అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్. అక్టోబర్ 9-10 తారీఖుల్లో అపోలో యూనివర్సిటీలో మెంటల్ హెల్త్ అట్ వర్క్ ప్లేస్ అంటే ఉద్యోగులు వాళ్ళు చేసే ప్రదేశంలో వచ్చే మానసిక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, వాటిని ఎలా అధిగమించాలి అనే దాని మీద మా డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్లు కలిపి కంబైన్డ్గా అంతర్జాతీయ సదస్సుని కండక్ట్ చేస్తున్నాం. ఈ అంతర్జాతీయ సదస్సులో 71 మంది దాకా పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేపర్లు ప్రజెంట్ చేస్తారు. వాళ్ళ కేస్ స్టడీస్, వాళ్ళు డీల్ చేసిన కేసెస్ మీద ప్రజెంట్ చేస్తారు. అందులో అవగాహన కల్పిస్తారు. అలాగే దాని నుంచి ఎలా బయటపడాలనే దాని మీద కూడా డిస్కషన్స్ అవుతాయి. దీనివల్ల అక్కడ పార్టిసిపేట్ చేయబోయే 200 మంది దాకా పార్టిసిపెంట్స్కి చాలా మంచి అవగాహన కలగబోతుంది. ఈ పార్టిసిపెంట్స్లో వచ్చి మాకు సంబంధించినంత వరకు ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, అంటే అంతర్జాతీయ పార్టిసిపెంట్స్ ఉన్నారు, నేషనల్ లెవెల్ పార్టిసిపెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. అందరికీ కూడా బెనిఫిట్ జరగబోతుంది. మా స్పీకర్లకు సంబంధించి కెనడా నుంచి ఒక స్పీకరు, నేపాల్ నుంచి ఒక స్పీకరు, అలాగే నేపాల్ నుంచి ఒక స్పీకర్ ఇద్దరు వస్తున్నారు. ఆతో పాటు మాకు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి సెక్రటరిస్టులు, అలాగే టీసీఎస్ నుంచి ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పర్టు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి చేసిన రీసెర్చ్ని, వాళ్ళ కేసెస్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మంచి అవగాహన కల్పించబోతున్నారు. మండలంలోనే కల్లుగీత కార్మికులకు న్యాయం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ చిత్తూరు 10% రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలు కల్లుగీత కార్మికులకు కేటాయించాలని కోరారు. ఎక్కువ శాతం యాదమరి మండలంలో 700 కుటుంబాలు నివసిస్తున్నారని, 12,000 మంది గౌడ కులస్తులు ఉండగా ప్రస్తుతం జీవనాధారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈడీగా కులస్తులకు సహకరించి మండలానికి ఒక దుకాణం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదమరి మండల అధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి లోకేష్, తెలుగునాడు కల్లుగీత సంఘం అధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఈడిగా గౌడ కుటుంబ సభ్యులకు మేము విన్నవించుకునేముగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 షాపులు ఇస్తానని చిత్తూరు డిస్టిక్ ఇచ్చినారు. అది ఎక్కడ ఇంతవరకు కేటాయించలేదు. ఆ షాపులు ఎక్కడెక్కడ ఇస్తారనేది మాకు తెలియకుండా మేము బాధలు పడుతున్నాం. చిత్తూరు జిల్లాలోనే పూతలపట్టు నియోజకవర్గంలో యాదమరి మండలం దాదాపు 700 కుటుంబాలు, 12,000 మంది జనాభా, 6,000 ఓటర్స్ ఉన్నారు. మా మండలానికి ఒక షాప్ కేటాయించి మండల ఈడి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా యాదమరి మండలంలోనే చాలా కుటుంబాలు కల్లుగీతపై ఆధారపడి ఉన్నారు. ఆ కల్లుగీత లేకుండా అమ్ముకోవడానికి లేకుండా కూడా బాధపడుతున్నారు. దానివల్ల ముఖ్యమంత్రి గారు స్పందించి జిల్లాలోనే మన ఈడి కుటుంబస్తులకి న్యాయం చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో 2024 అక్టోబర్ 14 నుండి 20 వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనకు గ్రామ పంచాయతీల వారీగా, ఎమ్మెల్యేల వారీగా
మ్యాప్లను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, పిఆర్ ఎస్ఈ శంకర్ నారాయణ, డ్వామా పీడీ రవికుమార్, డిపిఓ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 2024 అక్టోబర్ 11 నుండి 20 వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమాల వివరాలను శాసనసభ్యులకు ముందుగానే తెలియజేస్తే రోజువారీ కార్యక్రమాలు రోడ్డు మ్యాప్ను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, సంబంధిత శాఖల సిబ్బంది హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ భవనాల గోడలపై, కాంపౌండ్ వాళ్లపై 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా చేపట్టబోయే పనులు పూర్తి చేసిన పనుల వివరాలను తెలిపేలా సిటిజన్ నాలెడ్జ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవత శ్రీ కాళికాంబదేవి ఆలయం నందు దసరా శరనవరాత్రి ఉత్సవాలు దానిమ్మ గింజలతో అలంకారంలో భక్తులకు మరియు గ్రామస్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి పండారం కులస్తులు లలిత త్రిపుర సుందరిదేవి అలంకారంలో కుంకుమార్చనలు, దీక్షిత్ రాజేష్ స్వామి అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. हरिद्रान्नैक रसिका हाकिनी रूपधारिणी सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभुरालका विवर्धरो कुरुकुल्लाकुलेश्वरे कुलकुण्डालया कौला मार्गतत्प దసరా దేవి శరనవరాత్రుల సందర్భంగా లోకక్షేమాన్ని కోరుకుంటూ చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ సంతపేటలోని జేజీఎం సుఖీభవన కన్వెన్షన్ హాల్ నందు 9 రోజుల పాటు తలపెట్టిన నవచండీ యాగంలో భాగంగా నేడు శ్రీ 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 బాలకృష్ణ గురూజీ మరియు శిష్యగణంచే సహస్ర చండీ యాగం శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక అలంకరణ, అర్చన పూజ కార్యక్రమాలు కుటుంబ సమేతంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగే చండీ హోమంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే చైర్మన్ అనిమిని రవినాయుడు విజయవాడ నందు షాప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిత్తూరు విచ్చేసి చిత్తూరు శాసనసభ్యులు నిర్వహిస్తున్న నవచండీ యాగంలో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షాప్ చైర్మన్ చండీ మాతను దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది యాగం చేపడుతున్న డాక్టర్ శ్రీ 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 బాలకృష్ణ గురూజీ ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా స్థాయిలో మన రాష్ట్రం నుండి అత్యధిక మంది క్రీడాకారులు పథక విజేతలకు అయ్యేటట్లు తీర్చిదిద్దాలని, క్రీడలను అభివృద్ధి చేసి దేశంలోనే షాప్ ప్రతిష్టను, గౌరవాన్ని పెంచాలని చైర్మన్ రవినాయుడును కోరారు.
శాసనసభ్యులైనటువంటి గురజాల జగన్మోహన్ గారు కూడా ఈసారి వచ్చి ఈ చిత్తూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండి అలాగే ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థించారు. అలాగే మొన్న తిరుమలలో లడ్డూ విషయం జరిగినప్పుడు ఎలా అరాచకాలు జరిగాయి, ఏమి అపచారాలు జరిగాయి, దానికి తగినట్టుగా ఒక ప్రాయశ్చిత్తార్థంగా కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా మా ఒక కళ్యాణ మండపంలో ఒక ఆరాధన ఈ నవరాత్రి మహోత్సవంలో విశేషంగా చేయండి అని చెప్పి ప్రార్థించారు. అలాగే ఈ నవరాత్రి మహోత్సవంలో భాగంగా మేము సహస్ర చండీ యాగాన్ని చేసి 1800 వనమూలికలను తీసుకుని వచ్చి ప్రతిరోజు అమ్మవారికి ఆరాధన హవనం చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళ యొక్క కూటమి అధికారం ఉన్నతంగా అభివృద్ధి కలగాలి అని చెప్పి ప్రార్థించారు. అందుకోసం వాళ్ళు చెప్పినట్టు సంకల్పం ప్రకారం మనం చేసి ఈరోజు అత్యంత విశేషంగా వైభవంగా సహస్ర చండీ యాగాన్ని చేసి ముగిస్తున్నాం. ముందుగా దసరా శుభాకాంక్షలు మా ముఖ్యమంత్రి గారికి అలాగే ఎన్డీఏ కూటమికి, మరీ ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. గత సంవత్సరం ఏదైతే అక్రమంగా అరెస్ట్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది, మీరందరూ చూశారు. ఆ సమయంలో మా స్వామివారిని పోయి నేను అడిగిన తక్షణం దసరా నవరాత్రుల్లో చండీ హోమం చేసి అవన్నీ తీసుకెళ్ళి వారి కుటుంబ సభ్యులకి ఇద్దాం, ఖచ్చితంగా ఎటువంటి ఆపదల నుండైనా అమ్మవారు కాపాడుతుంది, ఆయన నిజాయితీతో బయటకు వస్తారని చెప్పారు. అలాగే పూజ అయిన 5-6 రోజులకే మా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చారు. మరీ ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో ఎవరైతే నిష్ఠగా పూజ చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఇవాళ మరీ ముఖ్యంగా నా స్నేహితుడు రవి నాయుడుకి ఎన్డీఏ ప్రభుత్వంలో శాప్ చైర్మన్గా బాధ్యతలను చేపట్టిన సందర్భంలో అక్కడికి విచ్చేయలేకపోయాం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉండింది వస్త్ర సమర్పణ తిరుమలలో. అందువలన ఇవాళ ఇక్కడ పూజ జరుగుతుంది, రమ్మింటే వచ్చారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్ళు ఇలాగే మంచి ఉన్నత స్థానం పొందాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఈ చిత్తూరు ప్రజలు కూడా అన్ని రకాలుగా సురక్షంగా ఉంటారని భావిస్తూ ఆ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ అన్న గారి ఆధ్వర్యంలో సహస్ర చండీ యాగం దేదీప్యమానంగా తిరుపతి జిల్లా, ఉమ్మడి జిల్లా కానీ తిరుపతి జిల్లా నుంచి కూడా మేమందరం కూడా వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది.